మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ రఫీ, సుశ్రుత స్పెషాలిటీ హాస్పిటల్స్ జనరల్ మేనేజర్. ఈరోజు మేము ప్రత్యేకంగా ఈడీ అనే సెక్షువల్ సమస్యపై మాట్లాడబోతున్నాము. దీని గురించి డాక్టర్ శివశంకర్ రెడ్డి గారు, సుశ్రుత స్పెషాలిటీ హాస్పిటల్ ఆండ్రాలజిస్ట్, ఈ సమస్యలపై ప్రత్యేకంగా వివరించి మాట్లాడతారు. థ్యాంక్ యూ. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. సో ఈడీ అనేది ప్రధానమైన సమస్య అండి. ఈడీని ఇంపార్టెన్స్ కూడా అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలంటే అంగస్తంభన అంటారు అనమాట. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది అంగం అనేది గట్టిపడకుండా, తర్వాత అంగం సెక్షువల్ టైంలో అంగం అనేది దాని యొక్క గట్టితనం అనేది తగ్గడం వల్ల ఇది అట్లీస్ట్ ఒక 3 to 6 months కాలం అట్లా ఉన్నట్లయితే అండ్ దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని నిర్ధారిస్తారు అన్నమాట. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఎవరిలో వస్తుంది, ఎందులో వస్తుంది, ఎందువల్ల వస్తుంది, అండ్ దీని యొక్క కారణాలు ఏంటి, దీనికి సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అనేది మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఫస్ట్ యాక్చువల్లీ ఈడీ అనే సమస్య ఏ వయసు వాళ్ళకి వస్తుంది? ఇది సో ఎందువల్ల వస్తుంది? ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది యూజువల్లీ ఏంటంటే దీనికి మల్టీ ఫ్యాక్టోరియల్ ప్రాబ్లం అన్నమాట. మల్టీ ఫ్యాక్టోరియల్ అంటే ఇది ఒక కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇంట్లో. ఎట్లా అంటే హార్మోన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది, తర్వాత బ్లడ్ వెజల్స్, నర్వ్స్, తర్వాత మజిల్స్, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి యూజువల్గా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో యూజువల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ చాలామంది ఏంటంటే క్లినిక్ వచ్చే చాలామంది, హాస్పిటల్కి వచ్చే చాలామంది వాళ్ళు ఏంటంటే చాలా ఎంబరాజింగ్గా, చాలా ఎవరితో డిస్కస్ చేయాలనో తెలియక యాంగ్జైటీ ఫీల్ అయిపోయి చాలా మానసిక ఒత్తిడి అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో యూజువల్లీ చెప్పాలంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఆల్మోస్ట్ 50% పైనే ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఏంటంటే దీనికి అంత యాంగ్జైటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ధైర్యంగా వచ్చి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ తీసుకోగలిగితే, అంటే దాని యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యొక్క ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకోగలిగితే దే విల్ బీ హ్యాపీ ఇన్ దర్ లైఫ్. తర్వాత డాక్టర్ గారు, ఈ ఈడీ సమస్యలకు ప్రథమ కారణాలు ఏమేమి ఉన్నాయి? సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఇందాక చెప్పినట్టు బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది, అదేవిధంగా హార్మోన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, బ్లడ్ వెజల్స్, నర్వ్స్, తర్వాత మజిల్స్, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో యూజువల్లీ ఏంటంటే ఈ యొక్క యూజువల్లీ ఫిజికల్ లేదంటే సైకలాజికల్. సో ఈ ఫిజికల్గా ఏంటంటే అబోవ్ 40 years ఉన్న వాళ్ళల్లో ఏంటంటే డిసీజెస్ ఉన్నాయి. ఏంటంటే మనకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత ఒబెసిటీ, స్మోకింగ్, హైపర్ కొలెస్ట్రాలిమియా, హార్ట్ డిసీజ్, ఈ స్ట్రోక్, ఇవన్నీ ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో చాలా ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాయన్నమాట. ఎట్లా అంటే వీళ్ళల్లో ఎవరైతే ఉన్నారో ఈ ఫిజికల్గా ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట చాలామందికి. సో ఇదొక సెట్ ఆఫ్ ఇష్యూ అయితే, ఇంకో సెట్ ఆఫ్ ఇష్యూ ఏంటంటే సైకలాజికల్. ప్యూర్లీ ఏంటంటే బ్రెయిన్లో ఉండే హార్మోన్స్, తర్వాత బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ వాటి యొక్క ఇంబ్యాలెన్స్తో కూడా మనకు ఈ ప్రాబ్లం అనేది వచ్చారు. అండ్ రెండోది ఏంటంటే సిచ్యువేషనల్, ఆ టైంలో ఆ ప్రాబ్లం వాళ్ళకి ఇష్యూ అనేది ఉందన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యూజువల్లీ ఏంటంటే సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అండ్ వాళ్ళకి దీర్ఘకాలికంగా ఏముండదు, ఇది ఒక అప్పుడప్పుడు వచ్చి రావడం అనేది ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా బ్రాడ్ రేంజ్ అనమాట. సో ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అనేది అకార్డింగ్లీ మనం వాళ్ళ యొక్క కాజ్ బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. తర్వాత ఈ ఈడీతో బాధపడుతున్న వారు ఈ సమస్య వాళ్ళకు ఉందని ఎలా నిర్ధారణ చేసుకోవాలి? వాళ్ళు సో ఏమేమి పరీక్షలు అవసరమో అది కూడా కొద్దిగా వివరించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు అసలు హాస్పిటల్కి రావడం, ఎక్కడికి పోవాలనే కూడా వాళ్ళకి చాలా అపోహ ఉంటుంది. ఎవరి దగ్గరికి పోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి అనేది కూడా అపోహ ఉంటుంది. వాళ్ళకు ఐడియా ఉండదు అనమాట. సో ఒక జనరల్ ఫిజిషియన్ కానీ లేకపోతే సింపుల్ యూరాలజిస్ట్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే అతను మీకు ఒక ఐడియా చెప్పగలుగుతాడు, ఎందుకు మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తూ ఉంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది అతను చెప్పగలుగుతారు అన్నమాట. తర్వాత డాక్టర్ గారు చాలామంది అడుగుతుంటారు,
ఈ ఈడీ సమస్య ఉన్న వాళ్ళు దాని బాడీలో ఉన్న హార్మోన్స్కి ఏమైనా లింక్ ఉందా? డెఫినెట్లీ మన బాడీలో ఏంటంటే ఏజ్ రిలేటెడ్గా కొన్ని హార్మోన్స్ అనేది ఉంటాయన్నమాట. టెస్టోస్టెరాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, తర్వాత ఎస్ట్రాడియోల్, ఇట్లా కొన్ని హార్మోన్స్ అనేది మన బాడీలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాబ్లం ఎక్కడైనా డిస్క్రిపెన్సీ ఉందనుకోండి, సపోజ్ ఆండ్రోపాజ్ అంటారు అనమాట. ఏంటంటే ఏజ్ రిలేటెడ్, ఏజ్ పెరిగే కొద్దీ మన అబౌవ్ 50 years 60 yearsకి మనకేంటంటే ఆండ్రోజన్స్ పూర్తిగా తగ్గిపోయేసి వాళ్ళకు లాస్ ఆఫ్ ఉత్సాహము, తర్వాత పని చేయాలనే ఒక తాపత్రయము, తర్వాత ఈజీ ఫ్యాటిగబిలిటీ, వాళ్ళు ఏ పని వాళ్ళు ఏకాగ్రతతో వాళ్ళు చేసుకోలేరు. సో ఇదంతా ఒక భాగం అయితే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా దాంతోపాటు తోడ్పడుతుంది అన్నమాట. సో ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళు ఇది అలాగే వదిలేసినారనుకోండి, చాలా ఇష్యూస్ ఏంటంటే వాళ్ళకు మానసికంగా ఒత్తిడి ఉంటుంది, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, రిలేషన్షిప్ అనేది లాస్ అవుతుంది వాళ్ళకి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. సో ఇవన్నీ ఉంటాయన్నమాట ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు. తర్వాత డాక్టర్ గారు ఈ ఈడీ సమస్యలు ఉన్న వాళ్ళకి కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, స్మోకింగ్, డ్రింకింగ్, తర్వాత వచ్చేసి జంక్ ఫుడ్స్ తీసుకునేటివి, ఇవి కూడా ఏమైనా ప్రభావం చూపిస్తాయా? తప్పకుండా. ఈ స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. మన బాడీలో బ్లడ్ వెజల్ సైజెస్ ఏవైతే ఉన్నాయో, పెనిస్ వచ్చేసి ఒక 2 to 3 mm ఉంటుంది. అదేవిధంగా కొరనరీ ఆర్టరీ అంటే బ్లడ్ హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అబౌట్ 5 to 6 mm. అదేవిధంగా మనకు బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అబౌట్ 6 to 7 mm. సో మోర్ దెన్ 50% ఆఫ్ ద వెజల్స్ బ్లాక్ అవ్వాలి మనకు ఏదైనా సిమ్టమ్ రావాలి అంటే, హార్ట్ అటాక్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కానీ, మోర్ దెన్ 60% ఆఫ్ ద వెజల్ బ్లాక్ అయిందనుకోండి, దానికి మనకు ఈ సిమ్టమ్స్ అనే దానికి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అదేవిధంగా పెనిస్కి కూడా మనకేంటంటే దే ఆర్ వెరీ స్మాల్ వెజల్స్. పెనిస్కి వెళ్ళే బ్లడ్ సప్లై వెళ్ళే వెజల్స్ చాలా స్మాల్ ఉంటాయి. సో అవి బ్లాక్ అయినాయి అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. స్మోకింగ్ అనేది, స్మోకింగ్ హైపర్ కొలెస్ట్రామియా చాలా హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. తర్వాత డాక్టర్ గారు కొంతమంది అకాల స్ఖలనం అని, కొంతమంది మేము సెక్స్లో పాల్గొనేటప్పుడు మాకు పాల్గొనక ముందనే స్ఖలనం జరిగిపోతుందని అంటుంటారు. ఈ ఈడీకి దానికి ఏమైనా సంబంధం ఉందా? సో దీన్ని శీఘ్ర స్ఖలనం అంటారు, ఇంగ్లీష్లో ప్రెమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు అనమాట. సో యూజువల్గా ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళల్లో ఈ ప్రెమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది కోఇన్సిడెంటల్గా ఉంటుంది అండ్ ఇట్ విల్ బి ఇంప్లికేట్. ఎందుకంటే ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎప్పుడైతే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇష్యూస్ కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సరిగ్గా పార్టిసిపేట్ చేయలేరేమో, సో ఆ ఉద్దేశంలోనే వాళ్ళకి ఏంటంటే ఈ ఎజాక్యులేషన్ అనేది అవుతుందన్నమాట. సో ఇట్ విల్ బి రెండు కలిపి ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి. 40 to 50% ఆఫ్ ది పేషెంట్స్లో ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము చర్చించిన సమస్యల గురించి, ఈడీ సమస్యల గురించి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి, యాక్చువల్లీ దీనికి చికిత్స ఏముంది డాక్టర్ గారు? యాక్చువల్లీ వచ్చేసి అంటే వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ. సో దానికంటే ముందు ఒక డయాగ్నోసిస్, వాళ్ళకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, కారణాలు ఎలా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ వాళ్ళ యొక్క హిస్టరీతోనే మనము ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళ యొక్క ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యొక్క కాజ్ ఏంటి అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో ఐడెంటిఫై చేయాలనుకుంటే దాని ప్రకారంగా మనము వాళ్ళకి గ్రేడ్ ఆఫ్ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఎంత ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో దీనికి ఎరెక్షన్ హార్డ్నెస్ స్కోర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే. సో ఆ హార్డ్నెస్ స్కోర్ బట్టి మనము వీళ్ళ సివియారిటీ ఎంత ఉంది అనేది మనం గ్రేడ్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఇవ్వాలా, లేకపోతే ట్యాబ్లెట్స్తో సరిపోతుందా, లేకపోతే ఇంజెక్షన్స్ ఏమైనా అవసరం పడుతుందా, లేకపోతే తర్వాత ఈ మధ్య ఏదో కొత్తగా అది పంపింగ్ ఏదో ఇన్స్ట్రుమెంట్ వచ్చిందన్నారు. సో ఈ వాక్యూమ్ ఎరెక్షన్ డివైస్ ఇట్స్ టైప్ ఆఫ్ పెనైల్ రీహాబిలిటేషన్ థెరపీ లాగా అనమాట. ఓకే. ఆల్రెడీ ఉన్న మనం ఎట్లయితే మనము చేతికి బీపీ కఫ్ పెట్టి మనము ప్రెస్ చేస్తే మనకు బ్లడ్ అంతా పూల్ అవుతుంది కదా. సో సేమ్ అదే విధంగా ఏంటంటే పెనిస్ కూడా కొన్ని కన్స్ట్రిక్షన్ రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్ ప్రకారంగా మనము దాన్ని పంప్ చేసినట్లయితే బ్లడ్ అక్కడ పూల్ అవుతుంది అనమాట. సో దట్ విల్ బి టైమ్ ఫర్ హ్యావింగ్ ఇంటర్ కోర్స్. అంటే సో వాక్యూమ్ ఎరెక్షన్ థెరపీ కూడా ఒక టైప్ ఆఫ్ పెయిన్ రీహాబిలిటేషన్ థెరపీ. ఈ టాబ్లెట్స్ వాడుతూ వాక్యూమ్ ఎరెక్షన్ థెరపీ అనేది కూడా వాడచ్చు. అంటే ఈ వాక్యూమ్ థెరపీ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండడం అటువంటిది ఏమైనా? వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. దీనికంటూ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఇది యూఎస్ FDA అప్రూవ్డ్. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం పెద్దగా ఏం ఉండవు.
తర్వాత డాక్టర్ గారు ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో పూర్తిగా జీరో ఎరెక్షన్ లేకుండా ఉన్న వాళ్ళకి ఏదో కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ పెనైల్ ఇంప్లాంట్స్ అని సో అమర్స్తున్నారంట, అది దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? సో పినైల్ ఇంప్లాంట్స్ అంటే అవి బేసికల్లీ చెప్పాలంటే రిఫ్రాక్టరీ టు మెడికల్ థెరపీ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ, అంటే ఇంకా మెడిసిన్స్ పనిచేయట్లేదు, ఇంజెక్షన్స్ పనిచేయట్లేదు, వాళ్ళకి డాప్లర్ స్కాన్లో వాళ్ళకి పూర్ బ్లడ్ సప్లై ఉంది. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పినైల్ ఇంప్లాంట్స్ అనేది మనము సజెస్ట్ చేస్తాం అన్నమాట. సో ఈ పినైల్ ఇంప్లాంట్స్ అనేది యూజువల్లీ ఏంటంటే దే ఆర్ టూ బేసికలీ రాడ్స్ విచ్ ఆర్ ఇన్సర్టెడ్. ఏంటంటే కార్పోరా ఉంటాయి అన్నమాట, మజిల్స్ ఉంటాయి మన పెనిస్లో. 2 కార్పోరా అని మజిల్స్ ఉంటాయి, కార్పోరా క్యావర్నోజా అని. ఆ మజిల్స్ మధ్యలో మనము ఏంటంటే ఈ రాడ్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తాం. సో వెన్ ఎవర్ పేషెంట్ ఈస్ ప్లానింగ్ ఫర్ ఇంటర్ కోర్స్, సో ఏంటంటే ఆ రాడ్స్ అనేది మనం యూ కెన్ దే ఆర్ malleable అనమాట. సో దే కెన్ బి స్ట్రెచ్డ్ అండ్ దే కెన్ బి బెండెడ్. సో అకార్డింగ్లీ వాళ్ళకి కావాల్సినప్పుడు దే కెన్ యూజ్ ఇట్, లేదంటే దే కెన్ జస్ట్ బెండ్ ఇట్ ఓవర్ ద కన్సీల్ ఇట్ అనమాట. సో ఆ విధంగా దాన్ని వాడుకోవచ్చు. సో డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇప్పుడు ఈ ఇంప్లాంట్ గురించి, ఇటువంటి ఆపరేషన్లు మీరు మీ హాస్పిటల్లో చేస్తున్నారు? రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. సో దే ఆర్ వెరీ దో దే ఆర్ టెక్నికలీ డిమాండింగ్ ప్రొసీజర్ బట్ దే ఆర్ సింపుల్ ప్రొసీజర్. దే కెన్ బి డన్ at our center. They are done at our center. సో దాని ప్రకారంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మనము వాళ్ళ యొక్క సివియారిటీ బట్టి మనము అకార్డింగ్లీ వాళ్ళకి నిజంగా నీడ్ ఉంది అంటే దే కెన్ ప్రొసీడ్ ద సర్జరీ. తర్వాత డాక్టర్ గారు ఇప్పుడు మీరు మిమ్మల్ని ఒకవేళ కన్సల్ట్ కావాలంటే ఈ ఈడీ సమస్య గురించి, సో మీ కన్సల్టేషన్ టైమ్స్, తర్వాత వచ్చేసి ఈ మధ్య మీరు ఆన్లైన్ కన్సల్టెన్సీ కూడా మొదలుపెట్టారని విన్నామన్నమాట. సో దానికి ఎట్లా మనం అప్రోచ్ కావాలి అది కూడా? సో డెఫినెట్లీ అపాయింట్మెంట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ అనేది ఉన్నాయి. సో అకార్డింగ్లీ యూ కెన్ టేక్ ఆన్లైన్ అపాయింట్మెంట్ అండ్ ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని మనము చేసేదానికి దానికి మీకు వాట్సాప్లో కానీ గూగుల్లో కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ మీకు ఎక్కడైతే ఇవి ఉన్నాయో ఈ వాట్ ఎవర్ పోస్ట్ ఉన్నాయి. ఇది చాలా మంచి ప్లాన్ చేశారు డాక్టర్ గారు మీరు. ఎందుకంటే కనుక కొంతమంది దూరపు నుంచి రాలేకపోతుంటారు, కొంతమంది ఈ సమస్యల్ని డైరెక్ట్గా ఎదుర్కోకుండా తప్పకుండా ఆన్లైన్లో మాట్లాడాలనుకుంటారు. సో అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా మీరు ఆలోచించారు. ఇది దీనివల్ల చాలామంది ఉపయోగం కూడా ఉంటుంది డెఫినెట్లీ. కాబట్టి సో డాక్టర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ప్రేక్షకులు అందరూ ఈ వీడియో వాచ్ చేసేసి మిగతా ఇంకా సమస్యల గురించి, సెక్షువల్ సమస్య గురించి వేరే వీడియో కూడా ఇంకా రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి మీరు దీన్ని రెగ్యులర్గా వాచ్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తుండండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.